దీపాదారి సావిత్రిబాయి పూలే. ఆమె జయంతి సందర్భంగా ప్రస్తుతం గతంలో బీసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను ఒకసారి అవలోకనం చేసుకుందాం. వర్తమానంలో సోయి తెచ్చుకున్న బీసీలు ఈ దేశ ముఖ చిత్రంగా సావిత్రిబాయి జ్యోతిబా పూలే ముఖ చిత్రాన్ని ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు. టీచర్స్ డేను జనవరి 3న సావిత్రిబాయి పుట్టినరోజు నాడు నిర్వహించాలని కోరుతున్నారు. ఇవి న్యాయమైన డిమాండ్లు. ఎందుకంటే విద్య ద్వారానే సమాజంలో మెరుగైన మార్పు వస్తుందని భావించి చదువు చెప్పడం ఒక ఉద్యమంగా నిర్వహించింది పూలే దంపతులు. అంతేకాదు తర్కబద్ధంగా హేతువుకు నిలబడే విధంగా సత్యశోధ కార్యకలాపాలు నిర్వహించి దార్శనికులుగా నిలిచారు. ఇవాళ త్యాగానికి, నిస్వార్థ సేవకు, ఉద్యమానికి, అభ్యుదయానికి, ప్రశ్నకు పర్యాయ పదాలుగా నిలిచిన సావిత్రిబాయి పూలే దంపతులు ఈ దేశ ముఖ చిత్రంగా ఉండాలి. ముఖ చిత్రం అంటే వారి గురించి ప్రజలందరికీ తెలియాలి. దేశంలో అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఈ దంపతుల గొప్పదనాన్ని తెలియజెప్పే విధంగా శాశ్వత సామాజిక సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి. దేశ బడ్జెట్ను జనాభా దామాషాలో బీసీల అభ్యున్నతికి కేటాయించాలి. కాంట్రాక్టుల్లోనూ వాటా ఉండాలి. అందరికీ ఒకే రకమైన విద్య అందుబాటులో ఉండాలి. బీసీ సప్లాన్ని అమలు చేయాలి. కులగణన చేసి ఏ కులం వారు ఎంతున్నారో వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు ఏమిటో లెక్కగట్టి వారి అభ్యున్నతికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రత్యేక డేటా బ్యాంకును తయారు చేయాలి. ఈ దేశంలో 10-12% అగ్రకులాల వారిదే కాదు, బీసీలది కూడా అని భరోసా కల్పించాలి. ఇవాళ మెడికల్ సీట్లు మొదలు లోక్సభ సీట్ల వరకు అన్నిట్లోనూ అన్యాయమే జరుగుతున్నది. దీనికి ప్రధాన కారణం బీసీల్లో అనైక్యత. ఈ అనైక్యతే పాలకుల నిర్లిప్తతకు కారణం. బహుజనులు సంఘటితం కావడానికి సావిత్రిబాయి పూలే లాంటి జీవిత చరిత్రలు ఒక చోదక శక్తిగా పనిచేస్తాయి. చరిత్ర నుంచి స్ఫూర్తి పొందుతాము. ఆ స్ఫూర్తి చరిత్రను తిరగరాయిస్తుంది. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, నారాయణ గురు, కుమరన్ హసన్, గాజుల లక్ష్మీ నరసింహశెట్టి, పార్థసారథి నాయుడు, పెరియార్ రామస్వామి నాయకర్, పిటి త్యాగరాయ శెట్టి, కామరాజ నాడర్, అన్నాదొరై, కరుణానిధి, సామినేని ముద్ద నరసింహన్ నాయుడు, గౌతులచ్చన్న, ప్రగడ కోటయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, బొమ్మగాని ధర్మభిక్షం, బొజ్జం నరసింహులు, సంగెం లక్ష్మీబాయి తదితరుల పోరాటాలు, త్యాగాలు మనకు ఘనచరిత్ర ఉన్నదని తేల్చి చెబుతున్నాయి. అయితే ఈ ఘనచరిత్రను అగ్రకులాలు, వారి కనుసన్నల్లో నడిచే ప్రభుత్వాలు పట్టించుకోవు. అందుకు బహుజన సోయితో ఐక్యమత్యంగా ఉద్యమాలు చేయాల్సిన సందర్భం ఇది. రాజ్యసభ, లోక్సభ లాబీల్లో, హౌస్ కమిటీల్లో, ఆర్కైవ్స్, సెంట్రల్ హాల్లో ఎంతోమంది విగ్రహాలు, తైలవర్ణాల చిత్రాలు ఉన్నాయి. ఆఖరికి వీర సావర్కర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి హిందుత్వ ఐడియాలజీని ప్రచారం చేసిన వారి చిత్రాలు కూడా అక్కడ ఉన్నాయి. అలాగే రాజారాం మోహన్ రాయ్, సరోజినీ నాయుడు బొమ్మలు ఉన్నాయి.